మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాలలో అలానే అన్ని మండల కేంద్రాల్లో ఎంఈఓల ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రంగారెడ్డి జిల్లా అమెనగల్ ఏరియా ప్రాంతానికి సంబంధించిన మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు ఎంఈఓ ఆఫీసు అలానే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కూర్చోవడం బైఠాయించడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్ మధ్యాహ్న భోజన కార్మికులు గత 24 సంవత్సరాల నుంచి ఈ పథకంలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్మికులు మొత్తం వంట చేస్తున్న కార్మికులు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా ఉన్న మహిళ రూపాయల వేతనం. గమనించాల్సింది ఏంటంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ప్రజలు కావచ్చు, గమనించాల్సి ఏంటంటే ఈ రోజు కార్మికులకు అతి తక్కువ వేతనం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు అని అంటే అతి తక్కువ వేతనంతో ఉంది. కానీ వారు తెలంగాణ రాష్ట్రం వస్తే మమ్మల్ని కార్మికులుగా గుర్తిస్తారు, మాకు పిఎఫ్ ఈఎస్ఐ వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయని చెప్పే దాంట్లో ఈరోజు వాళ్ళు ఆశతోటి వాళ్ళు ఈరోజు చర్చలో పిలిచి వాళ్ళకు ఫౌండేషన్ అప్పచెప్తామని చెప్తా ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికుల్ని కనుక హరే రామ హరే కృష్ణ మన్నా ట్రస్ట్ లాంటి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము పోరాటాలను ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా కూడా మీరు ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా తిరగకుండా సిఐటి సంఘంగా మీ పోరాటం తీసుకుపోతా ఉన్నాం. హరే రామ హరే కృష్ణల మీద ఎందుకంత ప్రేమ? 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకు పిల్లలకు మెను చార్టులు పెడతా ఉన్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారికి మరోసారి కూడా చెప్తా ఉన్నాం, ఇదే మా మొదటిగా మా పోరాటం. 21వ తారీఖున డైరెక్టరేట్ దగ్గర మా ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్రమంతా 33 జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు 50,000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ 50,000 మంది ఈ కార్మికులందరూ కూడా డైరెక్టరేట్ దగ్గర కూడా చలో డైరెక్టర్ హైదరాబాద్ కూడా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.